అటు మరోవైపు ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని కాళ్లాపూర్ గ్రామ రైతులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ ఆందోళన బాటపట్టారు. కాళ్లాపూర్ నుంచి పరిగికి చేరుకొని రాస్తారోకో ధర్నా నిర్వహించారు. కొడంగల్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చిన రైతులు అక్కడ బైఠాయించారు. కాంగ్రెస్ సర్కార్ తమను రోడ్డుపాలు చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు లాక్కుంటే చావే శరణ్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకున్న కొద్దిపాటి భూమిని లాక్కుంటే తమ కుటుంబాలు వీధిన పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూములను సేకరించడం లేదని కలెక్టర్, ఎమ్మెల్యే వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. అటు ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ పరిగి మండలం రాపోలు గ్రామ రైతులు రిలే నిరాహార దీక్ష కూడా చేపట్టారు. భూములు కోల్పోతున్న రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూసేకరణ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా కాలపూర్ విలేజ్ రాపోల్ విలేజ్ కలిపి సుమారుగా 1200 ఎకరాలు అవుతుంది సార్. ఈ జనాలందరూ కలిసి దేవుని వేడుకుంటే మీ దేవస్థానాల భూములు ఇట్లా మీకు గుంజుకుంటే ఇంకా మీకు ప్రజాపాలన అంటిరి, ఆ పాలన అంటిరి, ఇంకేం పాలన నడుస్తున్నది? ఈ అరెస్ట్ చేసే పాలన, దిగ్బంధం చేసే పాలన ఉన్నది. మేము ప్రభుత్వానికి ఓట్లేసి మరి గల్లీ గల్లీ తిరిగి గెలిపించినాక ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మా భూముల వాళ్ళు ఏం చేయాలంటే పేదవాళ్ళ భూములు గుంజుకుంటున్నారు కాబట్టి గుంజుకోకుండా నువ్వేడ పక్క ఊళ్ళల్లో ఉన్నాయి భూములు, అడవిలల్లో భూములు ఉన్నాయిగా వస్తున్నాయి, తీసుకో అక్కడ పోయి ఇక్కడ రామ్మోహన్ రెడ్డి నీకు ఇన్ని రోజులు 15 రోజులు దీక్ష చేస్తే ఇప్పటి వరకు నీకు ఇంకా కనికరం కూడా లేదు. పేద రైతులకు 5-10 కుంటలు ఉన్న భూములు గుంజుకుంటావా నువ్వు? నీకు ఇంతనన్నా తెలివి ఉందా? నేను ఇప్పుడు చెప్తున్నా, నీకు ఇన్ని రోజులు మాట్లాడలే నీ గురించి. నువ్వు ఒక రేవంత్ రెడ్డికి ఎంత సహకారం చేసినాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినామంటే ఎందుకు మంచి చేస్తారని తెచ్చినాం, కానీ ఇలాంటి దోపిడీ రాజ్యం అవుతుంది, ఇట్లా దొంగల రాజ్యం అవుతుందని చేయలేదు మేము ఇప్పటి వరకు. మా భూములు మేము పోనీయము, ప్రాణాలు పోయినా సరే వదిలేదే లేదు. మేము శాంతియుతంగా ఇక్కడ ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా వినలేదు కాబట్టి మేము శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నాము. స్వేచ్ఛ కూడా లేదా, అసలు ఎవరిని అడిగే స్వేచ్ఛ కూడా లేదా. మా భూములు పోతున్నప్పుడు, మా తాత ముత్తాతలు సంపాదించిన భూములు పోతున్నప్పుడు మాకు అడిగే ఆ స్వేచ్ఛ కూడా లేదా కనీసం? మాకు అంత స్వేచ్ఛ లేకుండా పోయిందా? మేము అంత హీనంగా అయిపోయినామా? నువ్వు కనీసం ఇన్ని రోజుల నుంచి శాంతియుతంగానే చేస్తున్నాం సార్, మీరు ఒక్క మాట వచ్చి ఇంతవరకు అయితే మేము ఆయనను ఒక్కరోజు కూడా ఏ మాట అనలేం, ఏం చేయలేం సార్. మీకు పాదాభివందనం అని చెప్పి 15 రోజుల నుంచి వేడుకుంటున్నాం. అయినా కూడా ఒక్కరోజు ఆయన కనికరం వచ్చి ఒక్కరోజు కూడా దిగి వచ్చి మీరు వద్దమ్మా, మీరు నిరాహార దీక్షలు ఎందుకు చేస్తారు, మీ భూమి మీకు మలుపుతాని ఇప్పటికి కూడా ఒక్క మాట చెప్పమనండి. ఒక్క మాట ఆయన వచ్చి ఒక్క మాట చెప్పమనండి, మేము ఇప్పటికి కూడా విరమించుకుంటాం. మా భూమి మాకుంటే చాలు, మా భూమే మా ప్రాణం, భూమి లేనిదే మేము లేము. ఇంతకు ఏడికైనా తెగిస్తాము. ఇప్పటి వరకు మా లోపల ఉన్న ఓపిక శక్తినే చూసిరు, కానీ ఇప్పటి నుంచి ఓపిక శక్తి నశించింది. ఇప్పుడు ఆడపిల్లలు అంటే ఆదిపరాశక్తులు, అంతవరదాకా తీసుకురాకండి అని ఇంతవరకు వేడుకున్నాం. ఇప్పుడైతే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరం ఏడికైనా తెగిస్తాము, ఎంత దూరమైనా పోతాం. మేము చదువుకోలేము, మాకు అంత చేన్ల పని తప్ప వేరే పని రాదు. మా ఊర్లో గాని భూమి గాని పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేస్తేనే ప్రభుత్వం బతుకుతున్నది. రైతుల దగ్గర గుంజుకొని పొలాలు తీసుకొని మీరేం పంట చేస్తారు, ఏం చేస్తారు, మీనేం చేస్తున్నా పొద్దున లేచినప్పటి సంది ఆయన తినేదే కడుపులకు ఆకలి అయితే ఏం తిని లేస్తున్నాడు. మంచి నీళ్లు కావాలన్నా నీళ్లు తాగితేనే పని అవుతుంది, లేకపోతే కాదు అని ఇక్కడ మిషన్ భగీరథ వేసిర్రు కాబట్టి 15 జిల్లాల మందికి నీళ్లు సప్లై అవుతుంది. ఈ ఊరు మాత్రం పోతే మాత్రము 15 జిల్లాల మందికి కూడా నష్టపోతారు. అంతమంది నష్టపోకుండా ఈ ఊరిని కాపాడేందుకు అంతమందికి కూడా మేము ధన్యవాదాలు చేస్తున్నాము. మా ఊరికి మాత్రం మా భూములు మాకే కావాలి, మేము ఏడున్నామో ఆన్నే ఉంచాలి. ఓట్లేసి స్థానికంగా మరి కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంతకు ముందు ఉన్న పార్టీల వారు అందరూ కూడా చాలా మంచి పనులే చేసిండ్రు. వీళ్ళు వస్తే కూడా ఇంకా చాలా మంచి పనులు చేస్తారని స్థానికంగా ఎన్నుకున్న రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు మంచి మెజారిటీతో గెలిపించినాం కాబట్టి మా ఊరితోటి 300 ఓట్లు మెజారిటీ ఎక్కువ వచ్చింది కాబట్టి పోయి మా ఊరి మీదనే పడ్డదా కన్నని మరి సర్పంచ్ గారితో వెళ్ళి కలవడం జరిగింది. ఇంటికాడికి కలిస్తే అది నా నుంచి కాదమ్మా, నాతోని కాదు, ఒక ఎమ్మెల్యే కాన్సెన్స్లనే, సీఎం కాన్సెన్స్లనే కాలేదు, నేను ఒక ఎమ్మెల్యేని ఎంత అమ్మా అని మా ముందర అడగడం జరిగింది. కాదు సార్, మేము ఎకరన్నర ఉన్న పొలం వాళ్ళమే, మీ కాలు మొక్తామని మా అక్కలు అన్నలు మామలు అందరూ కాళ్ళ మీద పడ్డారు. ఇంటికాడికి పోయి కాళ్ళ మీద పడ్డా కనకరియలేదు. మరి పులేందరు నేను చెప్తాను అన్నాడు, కానీ పులేందర్ గారు సర్పంచ్ అయినాక
ఈ నోటిఫికేషన్ రావడం వలన అన్నము నీళ్లు ఆధారము ఏమీ లేదు. ఒక 3 నెలల నుంచి మా ఊరు కన్నీరు మున్నీరు పెట్టి చాలా బాధపడుతుంది. ఈ భూసేకరణ చేసి మాకు రియల్ ఎస్టేట్లు అవన్నీ చేసుకొని మీరు 3 కోట్లకు 4 కోట్లకు అమ్ముకునే బదులు మా ట్యాంకుల విషము తెచ్చి ఒక 10 లీటర్లు పోస్తే ఊరు మొత్తం పోతుంది. ఆ ఊరు పోయినాక ఈ రామ్మోహన్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ ఇంతవరకు మాటలైతే ఏమనలేము. మేము ఇప్పటి వరకు కూడా దిగొచ్చి కాలాపూర్ వచ్చి వద్దు బిడ్డ పోతుంది ఇది మేము అనుకున్నారు, అక్కడ ఇది పోతుంది పోదు, ఇవి 2 ముచ్చట్లు చెప్పనికే ఎందుకు ధైర్యం వస్తలేదు. అమ్మా నాయన చచ్చిపోతే కూడా అంత దుఃఖం రాని దుఃఖము ఈ భూమి పోతుందంటే మా ఊళ్ళకి అందరికీ అంత దుఃఖం వస్తుంది. ఆవేశపడుతున్నాము. ఇంతకు రామ్మోహన్ రెడ్డి ఓట్లు ఎట్లేపించుకుంటా ఆ విధంగా వచ్చి శాంతి విధంగా వచ్చి ఈ ఊరికి వచ్చి సర్పంచ్కైనా సరే ఫోన్ చేసి చెప్పగలరు. మాతో మాట్లాడకున్నా సరే మా ఊళ్ళో అంత అన్యాయం చేసిండ్రు. ఎన్నడుకున్నా మా ఉసురు ముట్టే పోతారు. ఎవరైనా మాకు భూసేకరణ ఇచ్చినందువలన చాలా బాధ.